సాగు నేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రైస్ మిల్ దగ్గర ఉన్నాం. రైస్ మిల్లులో ఉన్న యంత్ర వ్యవస్థను ఉపయోగించి రైతులు పండించిన వరి గింజలను అంటే వడ్లను బియ్యంగా మార్చే ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇక్కడ పెద్ద పాత్రల్లో వడ్లను పోస్తారు. క్లీనింగ్ యూనిట్ ద్వారా వడ్లలో ఉన్న మట్టి, చెత్త చెదారాలను తొలగిస్తారు. తర్వాత డీహస్కింగ్ యూనిట్ ద్వారా వడ్ల గింజలపై ఉన్న పొట్టు తొలగి గింజలు బయటికి వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా 2-3 సార్లు జరుగుతుంది. గింజల ప్రాసెసింగ్ వేగంగా పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రైస్ మిల్లులు వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో ముఖ్యమైన పరిశ్రమగా అభివృద్ధి చెందాయి. ఇది పంటల సరఫరాను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయి. మిల్లులో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. చివరగా బియ్యం ఇక్కడ నుంచి బయటికి వస్తాయి. ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించి బస్తాల్లో నింపుతారు. తర్వాత బియ్యం బస్తాలను ఈ విధంగా ప్యాకింగ్ చేస్తారు. ఈ బస్తాలను మార్కెట్కు పంపించి విక్రయిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాగు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.